నిరుత్సాహపరిచే ఆలోచనలు వస్తే వాటికి భయపడకు, పారద్రోలు. నీ మనసుని ఎల్లప్పుడూ ఉన్నత ఆశయాలతో నింపు. ఇవి రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల నుంచి ఆశించటం. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా నటించేవాళ్ళు నేడు మంచి వాళ్ళలా చలామణి అవుతున్నారు. కొందరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళని చెప్పుకోవటానికి తిరిగి నీ మీద నిందలు వేస్తారు. ఇప్పటి సమాజంలో నీకు దురదృష్టవశాత్తు ఏదైనా కష్టం వస్తే నీతో సరదాగా తిరిగిన స్నేహితులు వస్తారో లేదో తెలియదు. నీ సహాయం పొందిన వాళ్ళకి గుర్తుంటావో లేదో తెలియదు. నీవు పనిచేసే కంపెనీ పట్టించుకుంటుందో లేదో తెలియదు. మానసిక విషయాలు చూడటానికి చిన్నవి కానీ మనిషి అంతర్గత ప్రపంచంలో వేసే అణుబాంబుల్లాంటివి. అవగాహన ఏర్పరచుకుంటే పడకుండా చూడవచ్చు. లేదంటే పడినా తక్కువ నష్టం వాటిల్లుతుంది. అలా కాకపోతే ఒకే ఒక మానసిక విషయం మీ జీవితాన్ని అల్లకల్లోలం చేయవచ్చు. ఊహా ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది. ఎందుకంటే దానిలో మీ మెదడు సృష్టించే ఊహను అడ్డుకునే శక్తి ఏదీ లేదు. కానీ వాస్తవిక ప్రపంచంలో మీ ఆలోచనలకి అడుగడుగున ప్రతిఘటన ఉంటుంది. అందుకే మీకు సినిమా ఇచ్చినంత ఆనందం జీవితం ఇవ్వదు. భగవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలరేమో కానీ నమ్మిన వారు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడటం సాధ్యం కాదు. మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం, బ్రతికి ఉండటం ఒక అద్భుతం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించకు, ఉన్నన్నాళ్ళ ఆనందంగా గడిపేసేయాలి. నమ్మకం ఉంటే మనసులో ఉన్న మౌనం అర్థమవుతుంది. ఆ నమ్మకమే లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనుబంధానికి ఆత్మ వంటిది. చేయవలసిన పని చేయకపోవడం, చేయకూడని పని చేయటం రెండూ తప్పే. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. నీ సమస్యను ఎప్పుడు నలుగురితో పంచుకోకూడదు. తమలాగే నీకు సమస్యలున్నాయని ఆనందపడటమో లేక ఓదార్పు చూపించటమో చేస్తారు. నీ సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరకదు. ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టినప్పుడు, అంతులేని బాధకు కారణమైనప్పుడు తాత్కాలిక పరిష్కారం కోసం చూడకండి. ఆ సమస్య శాశ్వతంగా మీ జీవితంలో రాకుండా ఏం చేయగలరో ఆలోచించండి. సమస్య లేనప్పుడు సమయాన్ని ఎన్నో విధాలుగా వృధా చేసుకొని సమస్య వచ్చినప్పుడు సహాయం కోసం దిక్కులు చూడటం కాదు. సమస్య రాకముందే జీవితం మీద అవగాహన పెంచుకోండి. ఆనందంగా జీవించండి. ఏదైనా సమస్యలో చిక్కుకుంటే ఆవేశపడకుండా మౌనంగా ఉండి జాగ్రత్తగా ఆలోచించాలి. తప్పకుండా మంచి పరిష్కారం లభిస్తుంది. మీకు ఆర్థిక సమస్య వస్తే తాత్కాలిక పరిష్కారం కోసం చూస్తే మరలా వారం లేదా నెలకి సమస్య ఇంకో రూపంలో వస్తుంది. డబ్బు గురించి ఏదైనా అవగాహన ఏర్పరచుకొని కొంచెం ఎక్కువ సమయం పట్టినా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ఆ సమస్య జీవితంలో మరలా రాకుండా చూసుకోవచ్చు. నీటిలో పడ్డ ప్రతివారు చనిపోరు, ఈత రాని వారు మాత్రమే చనిపోతారు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతివారు ఓడిపోరు, పరిష్కారానికి ప్రయత్నించిన వారు మాత్రమే ఓడిపోతారు. సమస్యలు వస్తే జ్యోతిష్కుడిని మారుస్తున్నారు, ఉన్న ఇంటిని మారుస్తున్నారు, మొక్కే దేవుణ్ణి మారుస్తున్నారు. అంతేకాని సమస్యలకు కారణమయ్యే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనే ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నారు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. మీ సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యల్లో మీరు తలదూర్చినంత వరకు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తమ సమస్యలను నీతో పంచుకునే వారిని చిన్నచూపు చూడకు. నీకు చెప్పారంటే వాళ్ళు అసమర్థులని కాదు, నీ మీద ఉన్న నమ్మకం అని తెలుసుకోవాలి. చెప్పేవాళ్ళు లేక చెడిపోవటం దురదృష్టం, చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవటం మూర్ఖత్వం. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేరు, తెగించడం తెలియకపోతే బాధల నుండి బయటపడలేరు. జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేత అవుతారు. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవటం లేదు. జీవితాలు కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదిరించి పోరాడితేనే విజయం వస్తుంది. నీ సమస్య ఏదైనా కానీ పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడ్డావంటే నీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిసైనట్లే.
మనిషికి ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బాధను బలంగా పంచుకోగలిగినప్పుడు భయం కూడా నీకు బానిస అవుతుంది. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైన మరోసారి ప్రయత్నించండి. నమ్మకం ఉంటే ప్రతి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది. నమ్మకం లేకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలాగానే అనిపిస్తుంది. మీలో ఉండే పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ మాత్రమే మీ విజయానికి నిజమైన శత్రువులు. వికాసమే జీవితం, సంకోచితత్వమే మరణం. ప్రేమే జీవితం, ద్వేషమే మరణం. దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవటం, ఓడిపోయినప్పుడు కృంగిపోవటం చేయకూడదు. ఎందుకంటే విజయం అనేది అంతం కాదు, ఓటం అనేది చివరి మెట్టు కాదు. రోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ నీ క్యారెక్టర్ని కోల్పోతే అంతా కోల్పోయినట్లే. లక్ష్యంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అదే విజయ రహస్యం. పిరికితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది. ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. బయట వ్యక్తులకు మీ ఇంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తే మీ మనశ్శాంతిని దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవే సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. అవసరమైతేనే మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు. లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా సరే అగ్గిపుల్ల వెలుగును దాచలేరు. అలాగే నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయం ఎవరూ ఆపలేరు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా జీవించగలగటమే మీరు సాధించే అతిపెద్ద విజయం. ఇతరులలో మంచిని చూసి ఆచరించటం, ఇతరులలో చెడును చూసి జాగ్రత్త పడటం, ఇవే జీవితంలో ఎనలేని మనశ్శాంతినిస్తుంది. మీరు ఏ దీపం అయితే ఆరిపోకూడదని మీ చేతులు అడ్డుపెట్టి రక్షిస్తారో, నిజానికి అదే దీపం మీ చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మీరు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. మొదలుపెట్టినప్పుడు కష్టంగా ఉండొచ్చు, కానీ విజయం ఆనందంగా ఉంటుంది. కష్టానికి భయపడి ఎప్పుడు ఆగిపోకండి. కళ్ళలో కనిపించే ఆనందమైనా, మనసులో ఉన్న వేదనైనా కనిపించేది, వినిపించేది నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. కొన్నిసార్లు లైఫ్లో ఏదో కోల్పోతున్నారు అనే బాధ, భయం ఉంటాయి, కానీ ఏం కోల్పోతున్నారో సరిగ్గా అర్థం అవ్వదు. అర్థమయ్యేలోపు సగం జీవితం గడిచిపోతుంది. ఆశనెప్పుడు వదలకు. జీవితంలో నిన్ను నిలిపేది అదొక్కటే. కళ్ళకు కావలసింది విశ్రాంతి, ముక్కుకు కావలసింది పరిమళం, నోరుకు కావలసింది రుచి, చెవులకు కావలసింది శబ్దం, హృదయానికి కావలసింది శాంతి, కానీ మెదడుకు కావలసింది మతిమరుపు. మనసు నిర్మలంగా ఉంటే మనిషి జీవితంలో అశాంతి అనేదే ఉండదు. సానుభూతి అనేది ఎదుటివారి మీ మీద పెట్టే ఒక పెట్టుబడి. దానిని ఎప్పుడూ ఎవరి నుండి కోరుకోవద్దు. దానివల్ల మీ స్వేచ్ఛను కోల్పోవలసి వస్తుంది. జీవితంలో నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు, నమ్మితే సందేహించకూడదు. జ్ఞానం ధనం కన్నా మేలైనది. ఎందుకంటే ధనాన్ని మీరు రక్షించుకోవాలి, జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. తెలివి మీకు అధికారాన్ని కట్టపెడితే వ్యక్తిత్వం మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. పెన్నులో ఏ రంగు సిరా ఉంటే అదే రంగులో రాత వస్తుంది. అదేవిధంగా మనసులో ఏ ఆలోచన ఉంటే ఆ రకంగానే మీ కర్మలుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.